అమ్మా నమస్తే. నమస్తే. ఇవన్నీ ఏంటి పేపర్లు జాగ్రత్త పట్టుకుని వచ్చావా? సర్టిఫికేట్స్. ఓకే. నీ పేరు చెప్పు మొదట. నా పేరు గణేష్ మేడం. గణేష్. నేను చిత్తూరు జిల్లా పొంగనూరు నుంచి వచ్చాను మేడం. నేను డిగ్రీ ఏంటి మీ గ్రూపు? డిగ్రీ వచ్చి బీకామ్ కంప్యూటర్స్. ఓకే. బీకామ్ కంప్యూటర్స్ టూ డేస్ బ్యాకే ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి ఫైనల్ ఇయర్వి. ప్రజెంట్ సిఏ కోర్సెస్లో సిఏ ఫౌండేషన్ కంప్లీట్ అయింది. సిఏ ఇంటర్ చదవడానికి కోర్సెస్కి ఫీజెస్ చాలా ఎక్కువ ఉంటాయి మేడం. అందుకని యూట్యూబ్లో మీ వీడియోస్ చూసి మీరు హెల్ప్ చేస్తారేమో అని మిమ్మల్ని సంప్రదించాను. ఓకే సరే. నీ 10th మార్క్స్ అడగచ్చా? అడగను. చెప్పండి. 10th మార్క్స్ వచ్చేసి 9.2 మేడం. ఓకే. ఇంటర్ వచ్చి 9.92 మేడం. ఇంటర్ ఏ గ్రూపు? ఇంటర్ ఎంఈసి మేడం. ఏపీఆర్జేసి కాలేజ్ గ్యారంపల్లిలో. ఓకే. ఇంటర్లో ప్రతిభ అవార్డు వచ్చింది. ప్రతిభ అవార్డు వచ్చిందా మేడం? లాస్ట్లో ఉంది. ఓకే చెప్పమ్మా. మీ నాన్నగారు ఎలా చనిపోయారు? నాన్నగారికి అప్పుడు క్యాన్సర్, గొంతులో గట్లు ఉండి హెల్త్ ప్రాబ్లం చాలా సివియర్గా ఉండేది మేడం. అందుకని అంటే అప్పుడు నాన్న గురించి నాకు అంత సరిగా ఐడియా కూడా లేదు. నేను 3 years అయ్యేసరికి మా నాన్న చనిపోయాడు. మళ్ళీ అప్పటి నుంచి మా అమ్మాయి ఇంకా కూలి చేసి చదివించాడు. మీతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు? నాతో పాటు అన్న ఉన్నాడు. మీ అన్న ఏం చేస్తారు? అన్న ఎస్వి ఆర్ట్స్ కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ మేడం. తనకి ఇప్పుడు ఫైనల్ ఇయర్. ఇద్దరు అంటే అన్న ఇంటర్ తర్వాత 2 years టీటీసీ చేశాడు. సో కాబట్టి డిగ్రీ ఇద్దరు ఒకేసారి జాయిన్ అయ్యాము. ప్రజెంట్ ఇప్పుడు అన్న డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాడు మేడం ఎస్వి యూనివర్సిటీలో. మరి తనకి మనీ అది ఎలా వస్తుంది? మనీ అనేది గవర్నమెంట్ హాస్టల్ కాబట్టి అంత ఎక్కువ ఫీజు ఉండవు. ఏమైనా ఖర్చులకు కావాలంటే అప్పుడప్పుడు క్యాటరింగ్స్కి అలా వెళ్ళి ఎర్న్ చేసుకొని అమౌంట్తో ఖర్చు పెట్టుకుంటాను. సో ఇప్పుడు నా దగ్గర రావడానికి కారణం సిఏ ఇంటర్ కోర్స్కి అమౌంట్ చాలా ఖర్చు అవుతుంది మేడం. అందుకని గుంటూరు మాస్టర్ మైండ్స్ క్రాష్ బ్యాచ్ జాయిన్ అవుదాం అనుకుని వాటికి సంబంధించిన ఫీజు అమౌంట్ గురించి యూట్యూబ్లో కానీ చూస్తే మీరు చాలామందికి హెల్ప్ చేస్తున్నారు మేడం, పేదవాళ్ళకి కానీ. అందుకని మాకు హెల్ప్ చేస్తారేమో అని సార్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. సరే, ఎంత అవసరం? ఫీజుకి అయితే ప్రజెంట్ అయితే ఒక హాస్టల్ ఫీజు 5,000, కోచింగ్ ఫీజు 5,000 ఇస్తే మళ్ళీ రిమైనింగ్ నేనే పార్ట్ టైం జాబ్ చేసి హాస్టల్ ఫీజు మేనేజ్ చేసుకుంటాను. నువ్వు వెళ్ళగానే రెడీగా పార్ట్ టైం జాబ్లు ఉంటాయా? అంటే సీనియర్ అన్న చెప్పాడు మేడం, అక్కడ మాట్లాడి ఇప్పిస్తాను అని చెప్పాడు మేడం. ఎంత రావచ్చు పార్ట్ టైం చేస్తే? అంటే పేపర్ కరెక్షన్ చేస్తే పేపర్కి 12 రూపాయలు ఇస్తారంట మేడం. అంటే డైలీ 1 hour ఒక 15 పేపర్స్ అలా కరెక్షన్ చేస్తే హాస్టల్ ఫీజుకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. పేపర్ కరెక్షన్ అంటే అక్కడే మాస్టర్ మైండ్స్లో మన సిఏ ఇంటర్ వాళ్ళు రాసే స్టూడెంట్స్వే వచ్చే పేపర్స్ ని కరెక్షన్ చేయాలా? ఓకే. వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తే మీరు చూసి బండిల్స్ తెచ్చి 2-3 days లో ఇన్ టైంలో కరెక్షన్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాటిని చూసి మళ్ళీ అమౌంట్ వేస్తారు. ఒక్కో మంత్ ఒకవేళ ఎగ్జామ్స్ పెట్టాక పేపర్లు లేనప్పుడు మనమే చేయిందా వేసి అప్పు చేసి అలా కట్టుకోవాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు నీకు ఫీజుకి అయితే హాస్టల్ ఫీజు 5,000, కోచింగ్ ఫీజు 5,000. 10,000 ఇస్తే సరిపోతుందా? సరిపోతుంది. 10,000 కోసం నువ్వు చిత్తూరు నుంచి ఇక్కడికి వచ్చావు. మళ్ళీ అక్కడ ఎవరు లేరా నీకు? మామూలుగా జనరల్గా అడుగుతున్నాను. అంటే హెల్ప్ చేసే వాళ్ళు అంటే అంత ఎక్కువ తెలియదు మేడం. అంటే మీరైతే కన్ఫర్మ్ గా హెల్ప్ చేస్తారు అక్కడ వాళ్ళు. అంటే మీరు మిగతా ఎక్కడ ట్రై చేయలేదా, లేకపోతే డైరెక్ట్ గా అక్కడ ట్రై చేశాను మేడం. అంటే సార్ వాళ్ళు 2-3 అడిగి చూశాను. వాళ్ళు ఇంకా ఇవ్వను అని చెప్పలేక ఏదో సాకు చెప్పి తప్పించుకుంటా అన్నారు. ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదని చెప్పి నేను ఎవరిని అడగలేదు మేడం. నేను కాలేజ్ పేరు నాకు తెలియదు కదా, మరి హాస్టల్కి ఇవన్నిటికి నేను ఎట్లా నీ చెక్ నీ పేరు మీద అయితే నేను ఇవ్వకూడదు, నాకు ప్రాబ్లం అవుతుంది. సో మరి ఎట్లా దీన్ని? డిగ్రీ కాలేజ్ అయితే వాళ్ళు సార్తో మాట్లాడివ్వండి మేడం, సరిపోతుంది. అంటే అక్కడ గుంటూరు మాస్టర్ మైండ్స్ అయితే నేను వెళ్ళగానే అక్కడ రిసిప్ట్ కావాలంటే మీకు పంపిస్తాను మేడం. గణేష్ అమ్మ, నేను నీకు అందిస్తున్నాను 15,000 రూపీస్. అలాగే నువ్వు ట్రైన్లో వచ్చావు కదా, కూర్చున్నా? జనరల్ అంటే 210 రూపీస్. అంటే కూర్చునేదే? కూర్చునేదే. సరే, నీకు మా వాళ్ళు ఏసీ బోగి రిజర్వేషన్ చేసేస్తున్నారు ఆల్రెడీ. ఇటు నుంచి రిటర్న్లో నువ్వు మళ్ళీ సేమ్ వెంకటాద్రి అన్నా? సరే, ఏసీ రిజర్వేషన్ బోగి నీకు రెడీగా ఉంది, తీసేసుకో ఉంచు తర్వాత. అలాగే ఈ మనీ వచ్చేసి మీ మదర్కి ఇవ్వాలి. మీ మదర్ చేతిలో పెట్టి నాకు ఫోటో పెట్టు. మీ అమ్మగారికే ఇవ్వాలి ఇది. ఓకే, ఆ ఫీజు ఏదైతే ఉందో అది కట్టేసుకో. అయ్యో పర్లేదు నాన్న, నువ్వు నా తమ్ముళ్ళు అంటాడువి. నాకు ఎలాగో చదువు అంత పెద్దగా అవ్వలేదు, కాకపోతే హెల్ప్ చేస్తున్నారు. చేయకున్నా అయితే ఎవరు లేరు. కనిపించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, కనబడకున్నా కొంతమంది ఉన్నారు. చాలా పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతమంది హెల్ప్ చేయబట్టి ఈరోజు కొంతమంది ఆఫీసర్స్గా నిల్చోగలుగుతున్నారు. సో నువ్వు కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళాలి. నీ పరిధిలోకి ఎవరైనా కనుక నీలాంటి పరిస్థితిలో ఉంటే నువ్వు అస్సలు నిర్లక్ష్యం అనేది చేయకు.
100లో 50% నువ్వు చేసినట్టే లెక్క. ఖచ్చితంగా చేస్తాను. సో అది సరేనా, మీరైతే జాగ్రత్తగా వెళ్ళిరండి. వెళ్ళిరా నాన్న.